పవిత్ర అమర్నాథ్ గుహలోని సహజ సిద్ధమైన మంచు శివలింగం శరవేగంగా కరిగిపోతోంది. వార్షిక యాత్ర ప్రారంభమై కేవలం కొద్ది రోజులు కూడా గడవకముందే దాదాపుగా అంతర్ధానమయ్యే స్థితికి చేరుకుంది. దీంతో అమర్నాథ్ యాత్ర ఈసారి త్వరగా ముగిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. శివలింగం పూర్తిగా కరిగిపోయేలోగా అమర్నాథుడిని దర్శించుకోవాలని వారంతా కోరుకుంటున్నారు. జమ్మూ కాశ్మీర్లోని పవిత్ర అమర్నాథ్ యాత్ర ఈ ఏడాది జూన్ 3న ఎంతో వైభవంగా ప్రారంభమయ్యింది. అయితే దేశవ్యాప్తంగా హిమాలయ పర్వత శ్రేణుల్లో విపరీతంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతల ప్రభావం అమర్నాథ్ గుహపై తీవ్రంగా పడింది. గుహలోని మంచు శివలింగం పరిమాణం చాలా వేగంగా తగ్గిపోయింది. గడిచిన కొద్ది రోజులుగా ఇక్కడ రికార్డ్ అవుతున్న అసాధారణ వేడి కారణంగా మంచులింగం త్వరగా కరిగిపోతోంది. సముద్ర మట్టానికి 3880 మీటర్ల ఎత్తున్న అమర్నాథ్ గుహలో సాధారణంగా శివలింగం 12 అడుగుల ఎత్తు వరకు సహజ సిద్ధంగా ఏర్పడుతూ ఉంటుంది. శివలింగం భారీగా కరిగిపోవడం ఇటీవలి కాలంలో తరచూ జరుగుతోంది. ఫలితంగా చాలా మంది భక్తులకు దర్శన భాగ్యం కలగడం లేదు. వాతావరణ మార్పులే ఇందుకు కారణమని నిపుణులు చెబుతున్నారు. వేడి వాతావరణం, మారుతున్న గాలుల సరళి, గుహల్లోని వాతావరణ మార్పుల వంటివి మంచు త్వరగా కరగడానికి కారణమవుతున్నాయి. హిమాలయ ప్రాంతాల్లో మంచు కురిసే శాతం తగ్గడం, వేసవి తీవ్రత పెరగడం ఒక కారణమైతే ప్రతిరోజు వేలాది మంది యాత్రికులు గుహను సందర్శించడం మరో కారణంగా మారుతోంది. యాత్రికుల శ్వాస ప్రక్రియ, గుహ పరిసరాల్లో పెరిగిన మానవ కదలికల వల్ల అక్కడి ఉష్ణోగ్రతలు పెరిగి మంచు కరిగిపోవడానికి కారణమవుతోందని పర్యావరణ నిపుణులు విశ్లేషిస్తున్నారు. మంచులింగాన్ని దర్శించుకోవాలి అని ఎన్నో ఆశలతో కఠినమైన కొండ మార్గాల్లో ట్రావెల్ చేసి వెళ్తున్న భక్తులకు ఈ పరిణామం తీవ్ర నిరాశను మిగులుస్తోంది. యాత్ర ఇంకా పూర్తి స్థాయిలో కొనసాగాల్సి ఉండగానే శివలింగం అంతర్ధానం అవడంపై భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇదే పరిస్థితి ఇలాగే ముదిరితే రాబోయే కాలంలో అమర్నాథ్ మంచులింగం కేవలం కొద్ది రోజులు మాత్రమే దర్శనమిచ్చే ప్రమాదముందని పర్యావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అమర్నాథ్ యాత్ర ఈసారి త్వరగా ముగిసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే వేల మంది భక్తులు అమర్నాథ్ యాత్ర మార్గంలో ఉన్నారు. శివలింగం పూర్తిగా కరిగిపోయేలోగా అమరనాథుడిని దర్శించుకోవాలని వారంతా కోరుకుంటున్నారు.